హాయ్ బ్రదర్. హాయ్ బ్రదర్. ఏం చేస్తుంటారు అన్న? వ్యవసాయం అన్న. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ పరిపాలన ఎలా ఉంది? సూపర్ అన్న. జగనన్న పరిపాలన సూపర్. అంటే పెట్టిన సంక్షేమ పథకాలు మాత్రం లబ్ధిదారుకి డైరెక్ట్గా అకౌంట్లో పడుతున్నాయండి. బయట రాజకీయ నాయకులు కానీ ఎవరి వల్ల కానీ ఏమీ లేదు. డైరెక్ట్గా ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఏమి ఇచ్చినా సరే డైరెక్ట్గా పేరెంట్స్ అకౌంట్లో పడుతున్నాయండి. అది చాలా మంచి పథకం అండి. నవరత్నాలు అంటున్నారు కదా, నవరత్నాలు అన్ని పథకాలు వస్తున్నాయి, ఏమేమి పథకాలు వస్తున్నాయి? ఇప్పుడు మనం భారతదేశంలో అయితే ఇప్పుడు పెన్షన్ ఉన్నాయి అనుకోండి, తెల్లవారుజాము 4 గంటలు లేపిస్తున్నారండి వాలంటీర్లు. ఇంతకుముందు అయితే ఆ డబ్బులు రావడానికి వారం 10 రోజులు పడేసేదండి. డైరెక్ట్గా సచివాలయం సెక్రటరీకి వెళ్ళియండి, సెక్రటరీ నుంచి బారికలకి వెళ్ళియండి. లబ్ధిదారు రావతికి అందులో 200 300 ఖాళీ అయిపోయండి. ఉన్న అమౌంట్ పెన్షన్ వాళ్ళకి ఇచ్చేవారండి కస్టమర్లకి. ఇప్పుడైతే ఇది ఇలాగ డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు అయితే పెన్షన్ విషయంలో మాత్రం చాలా సూపర్ అండి. అలాగే ఇంకా నెక్స్ట్ అభివృద్ధి పరంగా ఏమేమి చేశారు? అభివృద్ధి పరంగా అంటే నాడు నేటి కార్యక్రమంలో స్కూల్లో చాలా డెవలప్మెంట్ బాగా చేశారండి. ఇళ్ళ ప్రైవేట్ స్కూల్లో పంపించేవారండి పేరెంట్స్. ఇవాళ గవర్నమెంట్ స్కూల్లోనే ప్రతి ఒక్కళ్ళు కూడా పేరెంట్స్ గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తున్నారండి పిల్లల్ని. అక్కడ ఏదైతే సబ్జెక్టులు చెప్తున్నారో ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో కూడా అయ్యే సబ్జెక్టులు చెప్తున్నారండి. ఇంగ్లీష్ మీడియం అంతకుముందు ప్రైవేట్ కాన్వెంట్కి వెళ్తేనే ఇంగ్లీష్ నేర్చుకున్నారు పిల్లలు. ఇప్పుడు అలా కాదండి, పేరెంట్స్ కూడా పిల్లలు గవర్నమెంట్ స్కూల్ పంపిస్తున్నారు. చక్కగా బాగానే చేస్తున్నారండి. టాలెంట్ రూములు కానీ మొత్తం అన్ని సదుపాయాలు, ఫుడ్ విషయంలో కానీ అన్నీ కూడా సూపర్ అండి. మరి అలాగే డాక్టర్ రుణమాఫీ చేశాను అంటున్నారు, నిజమేనా అది? సూపర్ అన్న. 100కి 95% గ్యారెంటీ అన్న చేశారన్న. సూపర్ అన్న. అలాంటి విషయంలో అయితే ఇంత గతంలో చంద్రబాబు నాయుడు గారు అయితే మాఫీ చేస్తానని చేయలేదండి. అలా జగన్మోహన్ రెడ్డి ఏదైతే మాట ఇచ్చాడో మడవ తిప్పకుండా మాట మీద నిలబడే సీఎం, అలా సీఎం మళ్ళీ చూడలేమన్నా. నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? వైఎస్సీపీ వస్తేనే బాగుంటుందండి. అంటే పేదవాడు బతుకుతాడండి. వైసీపీ వస్తే పేదవాడు బాగుంటుంది.